ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం బచ్చల ఆకుతో బజ్జీలు. బచ్చల ఆకు తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఈ బచ్చల ఆకులో సెలీనియం, నియాసిస్, ఒమేగా 3 అనే విటమిన్లు పుష్కలంగా ఈ ఆకుకూరలో ఉంటాయి. మెదడుకు నరాల సమస్యలు ఉన్నవారు ఈ ఆకు తినడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని ఈ ఆకుని ఈ విధంగా ఒక 2 టైమ్స్ అయినా ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి. ఆకుకు సన్న సన్న రాళ్ళు పట్టుకుంటాయి. ఇలా కడగడం వల్ల ఆకు నీట్గా తయారవుతుంది. ఈ ఆకులను కాడలను తీసివేసి ఈ ఆకులను ఒక్కొక్క ఆకుని ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ బజ్జీలను తయారు చేయడానికి 1/2 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని ఇది కచ్చాపచ్చాగా ఈ విధంగా దంచుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒక పాత్రలో ఈ శనగపిండిని తీసుకోవాలి. ఆకుకు సరిపోయన్ని బజ్జీలకు కావలసినంత పిండిని తీసుకోవాలి. తీసుకొని ఇందులో 1 టీ స్పూను సాల్టు, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఈ విధంగా గడ్డలు లేకుండా నీరు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకొని ఇలా జారుడు వచ్చే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్క ఆకును ఈ శనగపిండిలో ఈ విధంగా ముంచి ఆయిల్లో వేయాలి. ఇది డీప్ ఫ్రై కనుక నూనె ఎక్కువగా పడుతుంది. ఈ విధంగా 2 ప్రక్కల కాల్చుకున్న తర్వాత బజ్జీలు ఈ విధంగా తయారవుతాయి. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ బచ్చలాకు రసాన్ని కాలిన పుండ్లపైన పెడితే త్వరగా మానుతాయి. మూత్రపిండాలలో రాళ్ళు ఉన్నవారు ఈ ఆకును తినడం వల్ల ఎంతో మేలు చేస్తుంది. పచ్చకామలు వచ్చి తగ్గిన వారు ఈ బచ్చలాకును తినడం వల్ల త్వరగా కోలుకుంటారు. బచ్చలాకులో కందిపప్పుని కలిపి తినడం వల్ల గర్భిణీ స్త్రీలకు మలబద్ధక సమస్య అనేది తగ్గుతుంది. ఈ బచ్చలాకు తినడం వల్ల చర్మము మెరుగుపరుస్తుంది. ఆకుకూరలలో బచ్చలాకుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పచ్చి పులుసుకి, పెరుగన్నానికి, పప్పుకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. రెసిపీ రెడీ. బచ్చల కూర బజ్జీలు. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.